తెలుగు సినీ పరిశ్రమలో నిర్మాతలు, ఎగ్జిబిటర్ల మధ్య నెలకొన్న వివాదం తీవ్ర రూపం దాల్చుతోంది. ఆదాయంలో వాటా విషయంలో ఇరు వర్గాల మధ్య సయోధ్య కుదరకపోవడంతో మే 1 నుంచి తెలంగాణ వ్యాప్తంగా సింగిల్ స్క్రీన్ థియేటర్లను నిరవధికంగా మూసివేయాలని ఎగ్జిబిటర్ల సంఘం నిర్ణయించింది. ఈ నిర్ణయంతో సమ్మర్ సీజన్లో విడుదల కావాల్సిన పలు క్రేజీ సినిమాల భవిష్యత్తు ఆగమ్య గోచరంగా మారింది. ప్రస్తుతం ఉన్న రెంటల్ పద్ధతి వల్ల తాము తీవ్రంగా నష్టపోతున్నామని థియేటర్ల యజమానులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. పెరిగిన నిర్వహణ ఖర్చులు, ఓటీటీల ప్రభావంతో ప్రేక్షకుల సంఖ్య తగ్గడంతో థియేటర్లు నడపడం కష్టంగా మారిందని వారు చెబుతున్నారు. మల్టీప్లెక్స్ల తరహాలో వసూళ్లలో మొదటి వారం 60%, రెండో వారం 50%, మూడో వారం 40% వాటా ఇచ్చేలా కొత్త రెవెన్యూ షేరింగ్ విధానం అమలు చేయాలని డిమాండ్ చేస్తున్నారు. ఈ ప్రతిపాదనను యాక్టివ్ తెలుగు ఫిల్మ్ ప్రొడ్యూసర్స్ గిల్డ్ వ్యతిరేకిస్తుంది. ఇప్పటికే నిర్మాణ వ్యయాలు విపరీతంగా పెరిగాయని, ఈ సమయంలో రెవెన్యూ షేరింగ్ విధానం అమలు చేస్తే నిర్మాతలు మరింతగా నష్టపోతారని వారు వాదిస్తున్నారు. ఏప్రిల్ 30లోగా ఈ సమస్య పరిష్కారం కాకపోతే సమ్మె ఖాయమని ఎగ్జిబిటర్లు స్పష్టం చేశారు. ఒకవేళ సమ్మె జరిగితే మే నెలలో విడుదల కావాల్సిన పలు వంటి చిత్రాలపై తీవ్ర ప్రభావం పడనుంది. ఈ వివాదానికి త్వరగా ముగింపు పలకాలని పరిశ్రమ వర్గాలు ఆశిస్తూ ఉన్నాయి. ఇదే అంశానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ ఫోన్ ద్వారా విశాల్ అందిస్తారు. విశాల్. రైట్ లావణ్య, గత కొన్ని రోజులుగా ఎగ్జిబిటర్లకి అదేవిధంగా టాలీవుడ్ లోని నిర్మాతలకి కొంత వివాదం నెలకొంటూ వస్తుంది. ముఖ్యంగా సింగిల్ స్క్రీన్ థియేటర్ల యాజమాన్యాలు ఇప్పటి వరకు కొనసాగుతూ వచ్చిన ఈ విధానానికి స్వస్తి పలికి పర్సంటేజ్ విధానంగా ఈ రైట్స్ తీసుకోవాల్సిందిగా కోరుతూ వచ్చాయి. అంటే ఒక సినిమా రిలీజ్ కి సంబంధించి ముందుగానే రెంట్ పే చేసి ఇప్పటి వరకు సింగిల్ థియేటర్ వీళ్ళందరూ కూడా ముందుగా వాళ్ళకి పే చేసిన తర్వాత వాళ్ళు తీసుకునే వాళ్ళు. కానీ అలా దానివల్ల తాము నష్టపోతున్నామని సింగిల్ స్క్రీన్ థియేటర్ యాజమాన్యాలు గత కొన్ని రోజులుగా కొంత నిరసన వ్యక్తం చేస్తూ వచ్చాయి. ఇక ఈ క్రమంలోనే ఈ సమస్యను పరిష్కరించాలని కోరుతూ వచ్చాయి. అయితే నిర్మాతలు అంటే ప్రొడ్యూసర్లు మాత్రం అంటే తాము ఎన్నో కోట్లు పెట్టి సినిమాలు తీసుకుంటాము, ఈ పర్సంటేజ్ విధానం వల్ల తాము నష్టపోయే పరిస్థితులు ఏర్పడతాయని అటు నిర్మాతలు చెప్తున్నారు. ఒకవైపు నిర్మాతలు అదేవిధంగా ఎగ్జిబిటర్ల ఈ వివాదం కొనసాగుతూనే వచ్చింది. ఇక తాజాగా జరిగిన సమావేశంలో ఎగ్జిబిటర్లు ఒక కీలక నిర్ణయం తీసుకున్నారు. ఈ నెల 30 లోపు కనుక ఈ సమస్య పరిష్కారం కాకపోతే, అంటే నిర్మాతలు అంగీకరించకపోతే తాము మే 1 నుంచి 2 తెలుగు రాష్ట్రాలు సింగిల్ స్క్రీన్ థియేటర్లు అన్నింటినీ కూడా క్లోజ్ చేస్తామని, అంటే ఇంకా సినిమాలను తాము రిలీజ్ చేయబోమని కూడా వాళ్ళు చెప్పారు. ముఖ్యంగా వాళ్ళు చెప్తున్న ఒకటి, ఇప్పటికే మల్టీప్లెక్స్లు రావడం వల్ల ఓటీటీ రావడం వల్ల తాము నష్టపోతున్నాము. అంటే థియేటర్లకి వచ్చే వారి సంఖ్య తగ్గిపోయింది. ఏదో 10 సినిమాలలో ఒకటో రెండో సినిమాలు మాత్రమే అవి హిట్ అయ్యి ఎక్కువ రోజులు థియేటర్లలో ఉన్నప్పుడు మాత్రమే తమకు లాభాలు వస్తున్నాయి. ఇక మిగిలిన దాదాపు ఎక్కువ సినిమాలు ఆడకపోవడం వల్ల కూడా తమ నష్టాలు పాలవుతున్నాము. రిలీజ్ అయిన కొద్ది రోజులకే అది పైరసీ రూపంలో బయటకు వస్తుంది. అదేవిధంగా ఓటీటీలో రావడం వల్ల థియేటర్లకు వచ్చే వారి సంఖ్య క్రమంగా తగ్గిపోతూ వస్తుంది. ఇక దీన్ని దృష్టిలో పెట్టుకొని మల్టీప్లెక్స్లలో ఈ విధంగా అయితే పర్సంటేజ్ విధానంలో ఈ సినిమా రైట్స్ అనేటివి ఇస్తున్నారు, అలాగే సింగిల్ స్క్రీన్ థియేటర్లకు కూడా అలాగే మల్టీప్లెక్స్ విధానంలో అమలు చేయాలని కూడా వీళ్ళు కోరుతున్నారు. అయితే దీనికి సంబంధించి ఇద్దరిని సమన్వయం చేసి సమస్యను పరిష్కరించాలని టాలీవుడ్ లోని కొంతమంది పెద్దలు అదేవిధంగా టాలీవుడ్ కి సంబంధించిన అసోసియేషన్లు ప్రయత్నం చేస్తున్నాయి. అయితే ఇప్పటివరకైతే దీనికి సంబంధించి ఒక పరిష్కారం అయితే రాలేదు. ఇంకా సమావేశాలు కొనసాగే అవకాశం కూడా కనిపిస్తుంది. ఎందుకంటే 30 తారీఖు ఇంకా మరికొద్ది రోజులు సమయం ఉంది కాబట్టి ఈ లోపల. విశాల్, అంటే నిర్మాతలు ఎగ్జిబిటర్ల మధ్య వివాదం మే 1 నుంచి థియేటర్లు బంద్ కానున్నాయా? రైట్, అంటే ఇప్పటి వరకైతే వాళ్ళు ఒక డేట్ ని అధికారికంగా చెప్పలేదు, కేవలం ఇది ప్రచారం జరుగుతుంది. అంటే వాళ్ళు సమావేశాలు జరిగినప్పుడు ఆ సమావేశాల ద్వారా తెలిసిన సమాచారం మాత్రమే, అంటే వాళ్ళు డైరెక్ట్ గా మీడియా ముందుకు వచ్చి తాము తెరవబోము ఇట్లా ఇంకా అధికారికంగా వాళ్ళ నుంచి ఒక నోట్ రావాల్సి ఉంటుంది. కానీ ముఖ్యంగా సింగిల్ స్క్రీన్ థియేటర్ యజమాన్యాలు చెప్పేది ఒకటే, తాము నష్టపోతున్నాము, ఇంకా రాబోయే రోజుల్లో ఈ నష్టాన్ని ఇంకా భరించలేము. ఎందుకంటే ఒక థియేటర్ నడపాలంటే అందులో
స్టాఫ్ కి శాలరీ చేయాల్సి ఉంటుంది, కరెంట్ బిల్ ఇలాంటి ఎన్నో రెంట్ ఇవన్నీ ఎన్నో ఉంటాయి. వీటన్నిటిని నిర్వహణ ఖర్చు అనేది పెరిగిపోతుంది, లాభాలు రావడం లేదు. కాబట్టి ఇప్పటికైనా నిర్మాతలు ఆలోచించి ఈ పర్సంటేజ్ విధానంలో ఈ సినిమా కాపీ రైట్స్ ఇస్తే తమకు లాభం చేకూరుతుంది. అది ప్రొడ్యూసర్ లో కూడా లాభం ఉంటుంది. ఎందుకంటే సినిమా హిట్ అయితే దాని ఆధారంగానే ఆదాయం ఆధారంగానే పేమెంట్స్ అనేవి కొనసాగుతాయి. కాబట్టి అప్పుడు ఎవరికి నష్టం ఉండదని వాళ్ళు చెప్తున్నారు. కానీ ప్రొడ్యూసర్ల వర్షన్ మరో రకంగా ఉంది. అయితే మరికొద్ది రోజులు సమయం ఉంది కాబట్టి ఈ సమ్మెకు వెళ్ళడానికి ఈ లోపల ఏదైనా సమావేశాలు జరిగి దీనికి ఒక పరిష్కారం దొరుకుతుందని కూడా అటు సింగిల్ స్క్రీన్ థియేటర్ యాజమాన్యాలు భావిస్తున్నాయి. అయితే ఈ సమావేశాలు జరపడానికి కూడా కొన్ని టాలీవుడ్ లోని కొన్ని అసోసియేషన్స్ ఇవన్నీ కూడా ప్రయత్నాలు జరుగుతున్నాయి. లావణ్య. రైట్, థ్యాంక్ యూ విశాల్.